హలో టీఎఫ్ఐ బానిసలు. అన్ని రంగాల్లోనూ అగ్రజులంటూ ఒకరుంటారంట. మనకెవరున్నారబ్బా? రానా ముందు మేమంతా నథింగ్. నిజంగానే చెప్తున్నా, చాలా మందికి పెద్ద దిక్కు రానానే. ఐ థింక్ ప్రతి అమ్మాయికి రానా లాంటి బ్రదర్ ఉండాలేమో. ఎందుకంటే మేము ఒక సినిమా రిలేటెడ్గా మాత్రమే నేను ఆపరేట్ చేయగలుగుతా. సినిమాయే కాదు, టాలెంట్ అన్నది ఏ బిజినెస్లో ఉన్నా, ఏ ఇండస్ట్రీలో ఉన్నా, ఎక్కడున్నా రానాకి కంటపడిందంటే అది ఎంకరేజ్ చేయకుండా వదిలే క్వశ్చనే లేదు. ఆల్రెడీ మీకు అర్థమైంది అనుకుంటా. మన దగ్గుబాటి రానా గారు మనకి దగ్గరైన సినీ నటులతో ఆయన ఒక షో ప్లాన్ చేశారు. మరి అది టాక్ షోనా, రియాలిటీ షోనా, గేమ్ షోనా కాదు. జస్ట్ కూర్చుని వాళ్ళ జీవితంలో కొన్ని విషయాలు పంచుకుంటూ సరదాగా ఆడుతూ పాడుతూ కబుర్లాడటమే ఈ షో. మొదటి ఎపిసోడ్లో హనుమాన్తో మనకు దగ్గరైన మన చైల్డ్ యాక్టర్ తేజ సజ్జా, మన ఇంట్లో అబ్బాయిలాగా మనం అనుకునే మన హీరో నాని, ఆయనతో తొలి సినిమా చేసిన ప్రియాంక మోహన్ పలు జ్ఞాపకాలను పంచుకున్నారు. రీసెంట్గా మన తేజ అండ్ రానా చేసిన అవార్డ్ షో యాంకరింగ్ మామూలుగా లేదుగా. దానివల్ల జనాలకి మనం కూడా ఫన్ చేస్తామని తెలియాలి అని అన్నారు నానిగారు. ఆ తర్వాత నానిగారు చేసిన సినిమాలు వేరే హీరోలు చేయలేరంటూ మెచ్చుకున్నారు మిగతా వారంతా. అందుకు నాని, నాదేముంది, తీస్తున్నా అంతే, అవి వర్కౌట్ అవ్వడమే గొప్ప విషయం అంటూ అన్నారు. వారి మాటల్లో భాగంగానే హనుమాన్ సినిమాలో మన హనుమాన్ క్యారెక్టర్ రానానే ఏమో అని అందరూ అనుకున్నారంట, నవ్వుకున్నారు. అంతే కదా, మీరు కూడా అలాగే అనుకుని ఉంటారు కదా ఆ ఐస్ అండ్ లుక్స్ చూసినప్పుడు. ఆ తర్వాత తేజ సజ్జా చేవలలో నానిగారిదే అంతా అని అన్నారు. అందుకు నానిగారు, అబ్బే అదేం లేదండి, అది మా తాతగారు ఉండడానికి ఒక ఫామ్ హౌస్ లాగా కట్టించాము అంతే, అక్కడ ఉన్న ఆవులకు జున్నే పేర్లు పెట్టాడు అంటూ తన కొడుకు గురించి చెప్తూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. అంతలోనే టీఎఫ్ఐ ప్రస్తావన వచ్చింది. వాళ్ళు టీఎఫ్ఐలో ఉన్న మిగతా వారితో అంతగా కలవరంటూ మాట్లాడారు. అదే మన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలం నాటి నటులైతే కలిసి మెలిసి ఉండేవారంటూ రానా చేయించిన ఒక ఓల్డ్ హీరోస్ క్రాఫ్ట్ పీస్ చూపిస్తూ అన్నారు. నానిగారు వారి చిన్నప్పటి కేబుల్ టీవీ జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఇంకా తేజ కూడా తన చైల్డ్ ఆర్టిస్ట్ కబుర్లు షేర్ చేసుకున్నారు. అదే చిన్నప్పుడు తన ఆర్టిస్ట్ కాబట్టి తను తప్పకుండా పెద్దయ్యాక హీరోనే కావాలి అంటూ అందరూ అనేవారంట. అయినా మనం అనుకున్నదే నిజమైంది కదా, ఇప్పుడు తను ఎట్లయినా హీరో అయిపోయాడు. అలా సరదాగా సాగింది ఈ ముచ్చట. ఒక ఫోటోతో మొత్తాన్ని ముగించేశారు రానా గారు. ఇంకా ఇలాంటి సరదా కబుర్లు వినడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. గుడిలో గంట కొట్టినంత పుణ్యమండి బాబు.